ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. మనము నెక్స్ట్ మనీలో ప్రతి నిమిషము మనం డబ్బు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా సంపాదించొచ్చు, ఎంత సంపాదించొచ్చు, ఎప్పటి వరకు సంపాదించొచ్చు మనం టోటల్‌గా తెలుసుకున్నట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని టోటల్‌గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన యొక్క విజన్ 2021 నెక్స్ట్ మనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 2013 నుంచి 2021 వరకు కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎంతమంది సైన్ అప్ అయ్యారు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని రివార్డ్స్ వచ్చాయి, ఎన్ని రికగ్నిషన్ చేశారు అని చూసినట్టయితే 2013లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్. ఆ తర్వాత మనకు డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ 2017లో. ఆ తర్వాత మనకు డైరెక్ట్ సెల్లింగ్ లో లిస్టెడ్ అయిపోయింది కంపెనీ. దాంతో పాటు మనకు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు, రాజీవ్ గాంధీ ఎక్సలెంట్ అవార్డు వచ్చేసింది. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు కూడా మనకు ఈ యొక్క కంపెనీకి వచ్చింది ఫ్రెండ్స్ 2021లో. అదే విధంగా మనకు అవర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంది, కంపెనీలో ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఉన్నాయని చూసినట్టయితే మిరకల్ మార్నింగ్ సెషన్ ఫ్రెండ్స్. ఈ యొక్క మిరకల్ మార్నింగ్ సెషన్ అనేది మనకు మన యొక్క పాజిటివ్ థాట్స్ ఏవైతే మనకు ఉన్నాయో మార్నింగ్ నుంచి మనకు 5:30కి మనకు స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ డే ఉంటుంది. 6:30 AM క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. 1 అవర్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ మనకు ఇంక్యుబేషన్ సెంటర్ ఎన్ఐసి. ఈ యొక్క ఎన్ఐసిలో వచ్చేసి మనము 3 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. దాంతో పాటు మనకు నెక్స్ట్ గ్రోత్ ఎక్సిలేటర్, ఇది 14 డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు నెక్స్ట్ వెల్నెస్ ప్రోగ్రామ్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ టోటల్‌గా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ట్రైనింగ్స్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు మనకు నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇండియాస్ లార్జెస్ట్ మొబైల్ అప్లికేషన్ అండి ఇది. ఒక లీడింగ్ మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారని చూసినట్టయితే 3.5 మిలియన్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యొక్క నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్. దాంతో పాటు నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వై నెక్స్ట్ మనీ, అసలు నెక్స్ట్ మనీ ఏ విధంగా పనిచేస్తుంది అని చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీ మనకు ఒక నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి ఇది. ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్నింగ్ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ నెట్వర్క్ కంపెనీ ఇన్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి ఫస్ట్ టైం లో ఈ యొక్క నెక్స్ట్ మనీ వచ్చింది ఫ్రెండ్స్. టోటల్ గా 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు మనం చూసాము 457 కంపెనీలు ఏవైతే ఉన్నాయో భారతదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీలు 457లో 456 ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ యొక్క సీరియల్ నెంబర్ కనుక చూసినట్టయితే 277 ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ లో. దాంతో పాటు నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, ఎన్ని స్టెప్స్ ఉంటాయి దీంట్లో అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనము ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, మనం షాపింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం అర్న్ చేయొచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి అర్న్. మనం షాపింగ్ చేసిన మనం ఖర్చు పెట్టే దాంట్లో మనకు పొదుపు అవుతుంది. ఆ తర్వాత మనము దాన్ని మనం ఇన్ క్యాష్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము రిడీమ్ చేసుకోవచ్చు. ఈ యొక్క 4 రకాల ఒక రిడీమ్ చేసుకొని మనం అక్కడ ఇన్ క్యాష్ చేసుకున్నాం అంటే మనకు టోటల్ గా వచ్చేసి 4 రకాల ఈ యొక్క వే ఆఫ్ సెర్నింగ్ ఏదైతే ఉందో మనం స్టెప్స్ మనము షాప్ చేసుకుంటాం, సంపాదిస్తాం, రిడీమ్ చేసుకుంటాం, దాన్ని ఇన్ క్యాష్ చేసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అదే విధంగా మనకు రెఫర్ కూడా చేయొచ్చు. మనము వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే మనకు ఏ విధంగా మీకు నచ్చింది మీరు వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? ఎస్, మనం చెప్పొచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క ఫౌండర్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కంపెనీ యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి, ఏరోనాటికల్ ఇంజనీర్. దాంతో పాటు ప్రొఫెషనల్ మనం ఈ రోజు ప్రొఫెషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనము డైరెక్ట్ సెల్లింగ్ లో అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో మనము నెక్స్ట్ మనీ ద్వారా ప్రతి దాంట్లో మనకు గ్యారెంటెడ్ గా బెనిఫిట్ ఇవ్వాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనీ యొక్క ఫౌండర్ ఈ యొక్క శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు.
దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే షబ్నా ప్రవీణ్ మేడం గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్, మన యొక్క ఎండి శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేడం గారు. దాంతో పాటు ఇక్కడ మనకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లోగా డెవలప్ అయినటువంటి ఒక్కొక్క కంపెనీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి కంపెనీలు. కానీ నెక్స్ట్ మనీ వచ్చిన మూడు సంవత్సరాల లోపే మనకు 3.5 మిలియన్స్ పైన డెవలప్ చేసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. స్కిల్ ఇండియా, దాంతో పాటు ఎన్ఐసి, అదే విధంగా ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా మనకు రోబోటిక్ మన యొక్క భారతదేశంలో ఇప్పుడు లాంచ్ చేయబడుతున్న స్కిల్ ఇండియా అని చెప్పేసి, ఎన్ఎస్డిసి అని చెప్పేసి నేషనల్ స్కిల్. దాంతో పాటు మనకు నెక్స్ట్ మనకి సంబంధించి ఎన్ఐసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు వెల్నెస్ అడ్వైజర్స్ ఉంది. ఇక్కడ మనం ఆపర్చునిటీ టు బికమ్ ఏ అడ్వైజర్. నెక్స్ట్ మనీలో ఎన్ని రకాల అడ్వైజర్స్ చూస్తున్నట్టయితే ఇక్కడ మనము వెల్నెస్ అడ్వైజర్ ఉంది, దాంతో పాటు లైఫ్ అడ్వైజర్ ఉంది, ట్రావెల్ అడ్వైజర్ ఉంది, అగ్రో అడ్వైజర్ ఉంది. ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీలో ఇక్కడ ఈ యొక్క పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ అనేది అయిపోయింది. ఇంకా మనకు అప్కమింగ్ లైఫ్ అడ్వైజర్, ట్రావెల్ అడ్వైజర్, ఆ తర్వాత అగ్రో అడ్వైజర్, ఇవన్నీ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. సర్టిఫికేట్స్ తో పాటు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే వెల్నెస్ సొల్యూషన్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్. మనము డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఏ విధంగా ఏ సర్వీసెస్ ఎంత వాడుకోవచ్చు, దాంతో పాటు మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంది, మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంది అనేది టోటల్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఏ టు జెడ్ మనం తీసుకునే అవకాశం అనేది ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకి ఏం అవసరం, ఎడ్యుకేషనా, మెడిసినా, ఆ తర్వాత యాక్సెసరీసా, హెల్త్ అండ్ ఎడ్యుకేషనా, ఎనీథింగ్ ఏది కావాలి అది అవన్నీ కూడా మనం నెక్స్ట్ మనీ ద్వారా తీసుకునే అవకాశం వస్తుంది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దాంతో పాటు ఈ యొక్క 2021 లో కనుక మనం చూసినట్టయితే ప్రెస్టీజియస్ రేసింగ్ బ్రాండ్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఏషియాలోనే మనము 10 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో కూడా మన యొక్క నెక్స్ట్ మనీ అనేది బ్రాండ్ నెక్స్ట్ మనీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ ఏషియా అని చెప్పేసి మనకు ఈ ఇయర్ లో తీసుకోవడం జరిగింది ఈ యొక్క కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, ఏషియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి అనేది ఇక్కడ దాంట్లో కూడా మన నెక్స్ట్ మనీ అనేది యొక్క బ్రాండ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ప్రెస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా 2021 ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, దాంతో పాటు రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, అదే విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు మన యొక్క డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ, గ్లోబల్ లిఫా అవార్డు తీసుకుంది మన యొక్క షబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు ఇక్కడ మనము ఎన్నో అవార్డ్స్ అని చెప్పాము. సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ అవార్డ్ 2020, దాంతో పాటు బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ 2019, దాంతో పాటు బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టర్ ఆఫ్ ద ఇయర్ 2018, దాంతో పాటు ఐకాన్ బ్రాండ్ ఆఫ్ 2020, దాంతో పాటు నెల్సన్ మల్డేనా లెబ్లా నోబెల్ ప్రైజ్ అవార్డ్ 2020 ఫ్రెండ్స్. బెస్ట్ ఆనర్డ్ ఆఫ్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ 2017. ఈ విధంగా ఎన్నో అవార్డ్స్, ఇంకా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ 35 పైన మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు ప్రెస్టీజియస్ బ్రాండ్ అనేది మనకు ఈ ఇయర్ లో తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనకు గ్రోత్ పొటెన్షియల్ అండ్ ఫాస్ట్ ట్రెండ్. ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్లయితే మనం ఈ విధంగా గ్రో కావాలి, మనము గ్రో అయ్యేదాన్ని మనం రికార్డింగ్ చేస్తూ, అదే విధంగా మన మైండ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ దానికి మనము పాజిటివ్ థింకింగ్ ద్వారా మనము మార్నింగ్ గనక మనం స్టార్ట్ చేసినట్టయితే దాన్ని మనము ఎక్సలెంట్ గా మనం ముందుకు తీసుకోవచ్చు. మన యొక్క థాట్స్ అనేది మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం చూసినట్టయితే 3.5 మిలియన్స్ డౌన్లోడ్ నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్, ఇన్నోవేటివ్ వే ఆఫ్ సెర్చింగ్ ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఇయర్ వైజ్ గా కనుక చూసినట్టయితే మనకు ఏ విధంగా కంపెనీ గ్రో అయింది అని చూసినట్టయితే 2017-18లో చూసినట్టయితే 90,000 డౌన్లోడ్స్ ఉన్నాయి. దాంతో పాటు మనం 18-19లో కనుక చూసినట్టయితే మనకు 3,10,000 వరకు ఉంది. 2019-20 కనుక చూసినట్టయితే 9,16,000 మంది ఉన్నారు. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే
21 లక్షల మంది మనకు 2021లో మనకు 2022లో 50 లాక్స్ పైన మన యొక్క డౌన్‌లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు నెక్స్ట్ మనీ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది? బిజినెస్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది? మోడల్ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రకాల ఎల్ఎల్‌పి అంటే ఏంటి అని చూసినట్లయితే ఎల్ఎల్‌పి బిజినెస్ మోడల్ లీగల్ లి మనం ఇక్కడ ఈ యొక్క కంపెనీ అనేది లీగల్‌గా ఉంది. ఈ యొక్క కంపెనీ. కంపెనీ అనేది లీగల్‌గా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనము లిజిస్ టైమ్ మ్యాట్ ఆ విధంగా మనకు ప్రెస్టేజెస్ ఈ యొక్క నెక్స్ట్ వన్ అనేది ప్రెస్టేజెస్ అనేది మనకు ఈ యొక్క ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ యొక్క నెక్స్ట్ మనీ అది ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఒక బిజినెస్ మోడల్ బిజినెస్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనము చూడొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఒక లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మనము సెంట్రల్ బిజినెస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఐఎస్ఓ సర్టిఫికేట్, ఎంఎస్సి అవార్డ్. దాంతో పాటు మనం ఇక్కడ కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ ఏ విధంగా విజన్ పెట్టుకొని పనిచేస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ మన కంపెనీ యొక్క విజన్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ చాలా క్లియర్ గా ఉంది. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేము కానీ మనం ఫ్యూచర్ లో ఇది కంపల్సరీ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. నెక్స్ట్ పెన్యూర్ ద్వారా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అది సాధ్యమవుతుంది. బి2బి మోడల్ ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్ కామర్స్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది ఉద్దేశ్యంతో పాటు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గా ఉండాలి కాబట్టి దాన్ని మనకు ఈ కామర్స్ బిజినెస్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయిపోయింది ఫ్రెండ్స్. దాంతో పాటు డిజిటల్ ఇండియా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. మనం ఇక్కడ చూడొచ్చు డిజిటల్ ఇండియాలో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. యెస్, మనం కూడా డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని మనము డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో సాధ్యమవుతుంది. అదేవిధంగా హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదేవిధంగా వెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది అవసరం. కానీ మనము ఆ అవసరాన్ని మనం ఫుల్‌ఫిల్ చేస్తున్నాం. ఎందుకంటే సంపాదించుకునే అవకాశం కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి ఇక్కడ అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రెన్యూర్ బికమ్ ఏ నెక్స్ట్ ప్రెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే ఇక్కడ మనం సింపుల్ గా 3 స్టెప్ ద్వారా మనము దీంట్లో సైన్ అప్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా మనము చూసినట్టయితే డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టు దీన్ని మనకు కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేసుకోవాలి. దాంతో పాటు మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి. రూ. 1170 మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. 270 జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. దాంతో పాటు ఇక్కడ మనము ఇక్కడ ఎన్ని రకాల మనము ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సేవింగ్ ఈస్ ఎర్నింగ్ ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మనము ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అని చూసినట్లయితే యూ క్యాన్ యూస్ యువర్ రివార్డ్ పాయింట్స్ 2% to 20% ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్ట్ లో వాడుకోవచ్చు, సర్వీసెస్ లో వాడుకోవచ్చు. 2% నుంచి 20% వరకు వాడుకోవచ్చు. దాంతో పాటు అది ఫస్ట్ స్టెప్ లో మనం షాపింగ్ చేసుకుంటున్నాం, ఆ తర్వాత ఎర్న్ చేసుకుంటున్నాం. దాంతో పాటు మనం రిడీమ్ చేసుకోవచ్చు, దాన్ని ఇన్ క్యాష్ చేసుకోవచ్చు. షాప్, ఎర్న్, రిడీమ్, ఇన్ క్యాష్. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ రెఫరల్ మనం ఎంతమందిని రెఫర్ చేయొచ్చు, ఎంతమందిని రెఫర్ చేస్తే ఎంత ఇస్తుంది కంపెనీ చూసినట్టయితే 20% ఇస్తుంది. మనం డైరెక్ట్ గా రెఫర్ చేస్తే 1500 పైన మనకు 20% అంటే 300. ఒక 5 మందిని మనం రెఫర్ చేసినట్టయితే మన అమౌంట్ మనకు వచ్చింది డైరెక్ట్ మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపిఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ లెవెల్ 2 లో కనుక చూసినట్టయితే 2% ఇస్తుంది కంపెనీ. 1500 పైన 2% అంటే ₹30. ఆ తర్వాత మనం ఇక్కడ 750 ఈ యొక్క 25 పైన కనుక మనం చూసినట్లయితే 750 వస్తుంది. అది కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు కంపెనీకి ఈ యొక్క 178 కోట్ల ప్రాజెక్ట్ లో మన కంపెనీ ఎంత ఇవ్వగలుగుతుంది, అసలు సాధ్యమవుతుందా లేదా అని చూసినట్టయితే కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసినట్టయితే 1500 పైన మనం ఇక్కడ వర్కౌట్ చూస్తే ఫస్ట్ లెవెల్‌లో 20% ఇచ్చింది. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, సిక్స్త్ లెవెల్ మనం ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్‌లో 6%, సెవెంత్‌లో 7%,
8th లో 8%, 9th లో 9%, 10th లో 10%. అంటే చూడండి ఫ్రెండ్స్ 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే ఎంత అయింది అమౌంటు? 1000, ఒక రూ. 110. ఆ తర్వాత ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకో 10% గనక చూసినట్టయితే 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఈచ్ వన్ అనే విధానం ద్వారా మనం గనక పని చేసినట్టయితే మనం 5 వాళ్ళ ద్వారా 5 మందిని చేయించినట్టయితే 10 లెవెల్‌లలోనే రూ. 178,00,00,000 తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. ఇక్కడ మనకు ఎలాంటి రైట్ గాని, లెఫ్ట్ గాని, పీవీ గాని, బీవీ గాని, సీలింగ్ గాని, ట్రిమ్మింగ్ గాని అన్‌కండిషనల్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అల్టిమేట్ ఆదాయం తీసుకునే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు. 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000, మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000, మనము 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 తీసుకోవచ్చు. 0.1% సక్సెస్ అయినా రూ. 17,80,000 తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. ఇది మనకు సక్సెస్ రేషియో ఫ్రెండ్స్. దాంతో పాటు మనము ఎర్నింగ్ ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా ఉంది? 10 లెవెల్ల తర్వాత పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసాం ఓన్లీ 10 లెవెల్. ఇక్కడ 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి? యెస్, ఇక్కడ మనం చూడొచ్చు. ఆఫ్టర్ 10 లెవెల్ ఇక్కడ టీమ్ రాయల్టీ వస్తుంది. సిల్వర్ స్టార్ రాయల్టీ గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ పర్ ఐడీ పైన. ఒక ఐడీ పైన 10 లెవెల్ తర్వాత ఒక్కొక్క ఐడీ పైన మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ అయినట్టయితే ₹15 వస్తుంది. మనం సిల్వర్ స్టార్ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి, ఆ తర్వాత దాంట్లో ఒక్కరైనా సరే 10th లెవెల్ వరకు టచ్ అయినట్టయితే, మనము సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. ఆ తర్వాత గోల్డ్ మనకు లీడర్‌షిప్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని, మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనం లీడర్‌షిప్ రాయల్టీ అచీవర్ కావచ్చు. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. 5, 25. మనము వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. అది కూడా మనం బ్యాంక్‌లో తీసుకోవచ్చు 10%. ఆ తర్వాత మనం గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ అనేది 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ₹30 వస్తది పర్ ఐడీ పైన. మనం గోల్డ్ రాయల్టీ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని మనం సిల్వర్ స్టార్ అచీవర్ గనక చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ అచీవర్ కావచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు డైమండ్ స్టార్ రాయల్టీ. డైమండ్ స్టార్ కనుక చూసినట్టయితే గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఒక డైమండ్ రాయల్టీ ₹55 వస్తుంది పర్ ఐడీ పైన. మనం డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. ఆ యొక్క బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం క్రౌన్ డైమండ్ అనేది గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్ విల్ బి డివైడెడ్ ఇన్ ఆల్ క్రౌన్ డైమండ్స్ అచీవర్. పాసివ్ ఇన్‌కమ్ నో రీపర్చేస్ టార్గెట్. ఎలాంటి రీపర్చేస్ టార్గెట్ లేకుండా మనకు ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ అనేది ఇస్తుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే ₹10,00,000. అంటే మనకు నెలకు ₹3,30,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మనము రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. మన డౌన్‌లైన్‌లో కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని మనము ఈ యొక్క డైమండ్ చేస్తే మనము రాయల్ క్రౌన్ డైమండ్ అవుతాం. దాంతో పాటు మనకు పెర్ఫార్మన్స్ బోనస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే, ఇక్కడ మనకు పెర్ఫార్మన్స్ బోనస్ గనుక చూసిన సిల్వర్ కంపెనీ రాయల్టీ సిల్వర్ స్టార్ ఎవరైతే అయ్యారో 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి ఈక్వల్‌గా డివైడ్ చేయడం అనేది సాలరీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ వాళ్ళ యొక్క టార్గెట్ ఎంత ఉంది అని చూసినట్టయితే ₹2,500 గనుక మనం నెక్స్ట్ మనీలో సంపాదించినట్టయితే వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది రావడం జరుగుతుంది. ఎంతమంది ₹2,500 సంపాదించారో వాళ్ళకు అందరికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 1%. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్‌గా ₹5,000 సంపాదించాలి పర్ మంత్. అప్పుడు ఈ యొక్క కంపెనీ టర్నోవర్ అనేది వాళ్ళకు అచీవ్ అనేది కావడం జరుగుతుంది. సిల్వర్ స్టార్ రాయల్టీలు 5 మందిని చేసినట్టయితే వాళ్ళు గోల్డ్ స్టార్ అవుతారు. వాళ్ళకు ₹5,000 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు ఈ యొక్క టర్నోవర్ అనేది కలిసొస్తుంది.
ఆ తర్వాత డైమండ్ రాయల్టీ అనేది కూడా 20,000 రూపీస్ సంపాదించాలి వాళ్ళు. వాళ్ళకు 1% వస్తుంది. కంపెనీ టర్నోవర్ నుంచి ఎంతమంది డైమండ్స్ ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు క్రౌన్ డైమండ్ అనేది 0.5% కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ 40,000 రూపీస్ సంపాదించాలి పర్ మంత్. మనం క్రౌన్ డైమండ్ కావాలంటే మనము తీసుకొచ్చిన 5 మందిని ఈ యొక్క టోటల్‌గా ఏదైతే ఉందో డిఫరెంట్ లెగ్‌లలో 5 మందిని గోల్డ్ స్టార్ చేసినట్లయితే మనము డైమండ్ స్టార్ చేసినట్లయితే మనము క్రౌన్ డైమండ్ అనేది కావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడొచ్చు మనం రీపర్చేస్ ఇన్‌కమ్. ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ గనక చూసినట్టయితే మనం ఒక ఎగ్జాంపుల్‌గా మన టీమ్ గనక చూసినట్టయితే ఒక 1,00,000 టీమ్ అయినట్టయితే 0.25 పైసా అయినా కూడా ఒక్కొక్క పర్సన్ నుంచి వచ్చినా కూడా పర్ డే 25,000 రూపీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క పాసివ్ ఇన్‌కమ్. అది ఏ విధంగా ఉంది? ఒక ఎగ్జాంపుల్ గనక చూసినట్టయితే ఒక 1000 రూపీస్ రీచార్జ్ చేస్తున్నారు. ఒక 10 రూపీస్ రివార్డ్ పాయింట్స్ యూజ్ అయింది. అంటే అతను రీచార్జ్ ఎంత పే చేశాడు? రూ. 990 పే చేశాడు. ఆ తర్వాత వాళ్ళకు ఒక 2% క్యాష్ బ్యాక్ వస్తే ఒక 20 రూపీస్ అయిందంటే టోటల్‌గా రూ. 970 వాళ్ళకు ఫైనల్‌గా రీచార్జ్ అయింది. దాంట్లో మనము పాసివ్ ఇన్‌కమ్‌లో పర్ డే మనం ఓన్లీ 0.25 పైసా వచ్చినా కూడా మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. మర్చెంట్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఒక మర్చెంట్‌కు క్రైటీరియా ఏంటి అని చూసినది టోటల్‌గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు. వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కొత్త కస్టమర్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇది రావడం జరుగుతుంది. ఇది దాంతో పాటు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గనక చూసినట్టయితే ఒక 1000 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు అనుకుందాం. 1000 రూపీస్ పే చేసినట్టయితే 7.5% అనేది రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినాయి. అంటే తను ఎంత పే చేశాడు? 925 పే చేశాడు. అంటే మర్చెంట్‌కి ఎంత పే అయిందంటే 900. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 25 రూపీస్ ఎక్కడ వెళ్ళింది? దాంట్లోనే మనకు ఇక్కడ మిరాకిల్ ఉంది ఫ్రెండ్స్. 25 రూపీస్ మనకు ఒక 10% దాంట్లో గనుక మనం చూసినట్టయితే ఇక్కడ కంపెనీ ఈ యొక్క వర్కౌట్ ఏ విధంగా ఇస్తుందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. వన్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. ఏదైతే మనకు క్యూఆర్ కోడ్ ఉందో గూగుల్ పే, ఫోన్‌పే, భారత్ పే ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో వాడొచ్చు. దాంతో పాటు మనకు రోల్ అప్ ఉంది. ఇఫ్ యూ గ్రూప్ ఇన్‌కమ్ ఈస్ లెస్ దెన్ 5% పవర్ లెగ్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మన టోటల్‌గా ఇన్‌కమ్ ఒక 100 రూపీస్ ఒక లెగ్ నుంచి వస్తే, ఇంకొక లెగ్ నుంచి ఒక 5 రూపీస్ అన్నా రావాలి. అప్పుడే మనకు రోల్ అప్‌లో అనేది మన ఐడియా అనేది రాదు. ఆ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మన యొక్క లెగ్ ఏ విధంగా ఉంది? మనకు 10 లెగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక లెగ్ నుంచి ఒక 100 రూపీస్ వస్తాయి. ఇంకొక లెగ్ నుంచి ఒక రూ. 5 వచ్చినా కానీ మనకు రోల్ అప్ అనేది యాడ్ కాదు. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది? నెక్స్ట్ షాపీ బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే సేవింగ్ ఇన్‌కమ్. మనకు ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ సేవింగ్ అవుతుంది. మనము రెగ్యులర్‌గా డిస్కౌంట్ ప్రైస్ కానీ పర్చేస్ ఏదైతే చేస్తున్నామో ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ పర్చేస్ చేయొచ్చు. దాంతో పాటు ఎంఆర్‌పీ కంటే కూడా తక్కువలో మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనం ఇక్కడ ఏ ప్రొడక్ట్ పర్చేస్ చేసినా నెక్స్ట్ షాపీ ద్వారా మనం మన యొక్క ఐడీని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది. దాంతో పాటు మనకు బీవీ, పీవీ కూడా రావడం జరుగుతుంది. ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఉంది దీంట్లో. ఆటో గ్రూప్ మ్యాచింగ్ గనుక మనం చూసినట్టయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఒక గ్రూప్ ఏ, గ్రూప్ బిలో గనుక మనం చూసినట్టయితే పవర్ గ్రూప్ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్ అనేది అవుతుంది. యూ విల్ గెట్ 12% ఆఫ్ బీబీ మ్యాచింగ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి. క్యాపింగ్ 30 లాక్స్ పర్ మంత్ మనము ఈ యొక్క నెక్స్ట్ షాపీ ద్వారా తీసుకోవచ్చు ఈ యొక్క ఇన్‌కమ్. మనం ఏదైతే జాయినింగ్ చేస్తున్నామో మనకు ఇక్కడ ఒక సైడ్ యాడ్ కావడం జరుగుతుంది. మన సీనియర్ ఎవరైతే జాయినింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకో సైడ్ యాడ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఇక్కడ ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆటో సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా మనం చూసినట్టయితే పవర్ గ్రూప్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. యూ విల్ గెట్ 12% ఆఫ్ మ్యాచింగ్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి. క్యాపింగ్ 30 లాక్స్ పర్ మంత్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనం జాయినింగ్ చేసింది కాకుండా ఒక్క సైడ్ మనకు టీమ్ వెళ్ళిపోయినా కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి ద్వారా కూడా మనం మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది నెక్స్ట్ మనీలో.
అదే విధంగా వాళ్ళకి ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది పర్ఫార్మెన్స్ బోనస్ కనుక చూసినట్టయితే పర్ఫార్మెన్స్ బోనస్ 10 లెవెల్ వరకు పర్ మంత్ ఎంత తీసుకోవచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఇన్కమ్ దీంట్లో పర్ మంత్ కనుక మనం చూసినట్టయితే 4,38,85,320 రూపీస్ పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు అనేది మీ పైన డిపెండ్ అయింది. 4,38,85,320 రూపీస్ పర్ మంత్. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ ఉంది. లీడర్‌షిప్ బోనస్ గనుక మనం చూసినట్టయితే మన 5థ్ జనరేషన్ వరకు ఎవరైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ దాంట్లో ఎక్స్‌ట్రా 2.5% ఎక్స్‌ట్రా మనం తీసుకునే అవకాశం ఉంది. లీడర్‌షిప్ బోనస్ ఎవరైతే అచీవ్ అయ్యి ఉన్నారో వాళ్ళు. మనకు నెక్స్ట్ మనీలో ఉన్న లీడర్‌షిప్ బెనిఫిట్స్‌తో పాటు ఇది ఎక్స్‌ట్రా. ఆ తర్వాత మనం చూడొచ్చు కంపెనీ రాయల్టీ. కంపెనీ రాయల్టీ అనేది గోల్డ్ రాయల్టీ ఏదైతే ఉందో get 3% of company business value equal divided in all goals and above. 3% ను గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. మనం గోల్డ్ రాయల్టీ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది? మనం డైరెక్ట్ గా 5 మందిని సిల్వర్ స్టార్ అచీవర్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్. దీంట్లో మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్టయితే మనకు మెయింటైన్ మినిమం 5,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్. మినిమం 200 బీవీ రీపర్చేజ్ చేయాలి. ఆ తర్వాత మంత్ లో మెయింటైన్ ఏ విధంగా చేయాలి? 5,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ గ్రూప్ ఇన్కమ్. ఇది మనకు కండిషన్. దాంతో పాటు ఇక్కడ మనం చూసిన కంపెనీ రాయల్టీ కనుక చూసినట్టయితే 2% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ డైమండ్స్. ఎంతమంది డైమండ్స్ ఉంటారో అంతమందికి ఈక్వల్ డివైడ్ చేయడం జరుగుతుంది. మనం డైమండ్ రాయల్టీకి అచీవ్ కావాలంటే మనం తీసుకొచ్చిన 5 మందిని కాకుండా డిఫరెంట్ లెగ్ వాళ్ళైనా సరే 5 మందిని గోల్డ్ స్టార్ చేస్తే మనము డైమండ్ స్టార్ అవుతాం. డిఫరెంట్ లెగ్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. దాంతో పాటు వీళ్ళకు 30,000 గ్రూప్ బీబీ మ్యాచింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకు క్రౌన్ డైమండ్ 0.1% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూ ఈక్వల్ డివైడ్ టు ఆల్ క్రౌన్ డైమండ్స్. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది 1% ను. దాంతో పాటు మనకు 1 lakh బీవీ మ్యాచింగ్ అనేది మనకు ఉండాలి ఈ యొక్క నెక్స్ట్ షాపీలో. ఆ తర్వాత రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% కంపెనీ బిజినెస్ వాల్యూ ఈక్వల్ టు ఆల్. మనకు ఎంతమంది ఉన్నారో అంతమంది రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది 2 lakhs బీవీ మ్యాచింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకి ఇంకో బెనిఫిట్ ఇక్కడ 6 బెనిఫిట్ ఏదైతే ఉందో ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది. మనకు లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎంతవైతే సంపాదించుకోవాలనుకున్నాం మన కోరికలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్టయితే మనము దేశ విదేశాలకు వెళ్ళాలి. ఆ తర్వాత మనము మంచి కార్లో తిరగాలి. మంచి ఒక ఇంట్లో ఉండాలి అనే మన ఉద్దేశం ఏదైతే ఉందో మనం నెక్స్ట్ మనీలో మన యొక్క కోరికలు అన్ని కూడా మనము నెరవేర్చుకునే అవకాశం ఉంది. ట్రావెల్ ఫండ్ 1% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 50,000 కనుక గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే ట్రావెల్ ఫండ్ 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి గనక మన యొక్క మినిమం బీవీ 1 lakh బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు 2% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది కార్ ఫండ్ రూపకంగా. ఆ తర్వాత హౌస్ ఫండ్ రూపకంగా చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దీంట్లో చూడండి మీరు ఇవన్నీ కూడా మనము అచీవ్ కావాలి అంటే మినిమం 200 బీవీ అనేది మనము రీపర్చేస్ అనేది చేసుకోవాలి మన యొక్క ఐడి పైన. ఈ యొక్క నెక్స్ట్ మనీకి మిగతా నెట్వర్క్‌లకు డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే వేరే వాళ్ళకి ప్రొడక్ట్ కొనుక్కోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నెక్స్ట్ మనీలో నెక్స్ట్ షాప్ ఏదైతే ఉందో ఎవరిని కూడా ప్రొడక్ట్ అమ్మాలని గాని, నెక్స్ట్ షాప్‌లో ప్రొడక్ట్ తీసుకోవాలి గాని ఎలాంటి రూల్ లేదు. కానీ మనకు మనం మనము తీసుకొని మనం వాడినట్టయితే మనము హెల్తీగా ఉంటాము. డబ్బులు కూడా వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతుంది. హెల్త్ ఫ్రీడమ్ ఉంటుంది. టైమ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. దీని యొక్క పేఅవుట్ ఏదైతే ఉందో మనకు మంత్లీ బేసిస్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ షాపీలో ప్రొడక్ట్ మనము ఈ యొక్క నెక్స్ట్ షాపీ ఇన్కమ్ చూసినట్టయితే మనకు ప్రొడక్ట్ బేసిస్‌లో మంత్లీ ఇన్కమ్ ఉంటుంది.
దాంతో పాటు ఇక్కడ మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనము మనం చేసుకొని మనం సక్సెస్ కావచ్చు. స్కిల్ ఇండియా ఉంది, ఎన్ఐసి ఉంది, ఎన్ఎస్డిసి ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు మన సక్సెస్‌కు హెల్ప్ అనేది అవుతుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకొని మనం సక్సెస్ కావచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము ఈ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనం చూసినట్టయితే వెల్‌నెస్ అడ్వైజర్, లైఫ్ అడ్వైజర్, ట్రావెల్ అడ్వైజర్, మనకు ఆర్గో అడ్వైజర్ ఏదైతే ఉందో లెర్న్, గ్రో, సక్సెస్. మనం నేర్చుకొని మనం గ్రో అయ్యి మనం సక్సెస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు మన ఎదుగుదలకు తోడ్పాటుగా మనము భావించాలి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు వెల్‌నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. దాంతో పాటు ఇక్కడ మనకు మిరకిల్ మార్నింగ్స్, నెక్స్ట్ ఎసెన్షియల్ 5 డేస్ మాస్టర్ క్లాసెస్, దాంతో పాటు గ్రోత్ ఎక్సెలరేటర్. ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ యూ సక్సీడ్. మనము సక్సెస్ కావడానికి ఇవన్నీ కూడా మనకు తోడ్పాటు ఉన్నాయి. మిరాకిల్ మార్నింగ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో టికెట్ బుక్ చేసుకోండి. మినిమమ్ దాని ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు ₹100 ఉంటుంది. అంటే ₹99 ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎసెన్షియల్ కావచ్చు, గ్రోత్ ఎక్సెలరేటర్ కావచ్చు 200 కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్నో రకాల ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ మనము ఎడ్యుకేషన్ తీసుకొని మనం సక్సెస్ కావాలి అని అనుకుంటే గనక మనము దీంట్లో టికెట్ తీసుకొని మనం ఎంటర్ అయ్యి మనం నేర్చుకొని మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత మనకు గోయింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, వెల్‌నెస్ ప్రొడక్ట్స్, అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే అథెంటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. కాబట్టి మనం వాడుకొని మన యొక్క తెలిసిన వాళ్ళకు నియర్ అండ్ డియర్ వాళ్ళకు దీని యొక్క టెస్టిమోనియల్ గనుక మీరు చెప్పినట్టయితే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రొడక్ట్‌ని వాడండి. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే నాకు మీరు ఈ యొక్క డిస్కషన్‌లో మీ యొక్క నంబర్ చెప్పండి. అక్కడ మీరు ఎంటర్ చేయండి. లేదంటే నా నంబర్ ఉంటుంది. మీరు నాకు కాల్ చేయొచ్చు. దీని యొక్క ప్రొడక్ట్ యొక్క టెస్టిమోనియల్ కావచ్చు. ఇంకా దాని యొక్క డీటెయిల్స్ కావచ్చు. ఏ ప్రొడక్ట్ ఎందుకోసం వాడుకోవాలి అని చూసినట్టయితే నేను అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కాదు ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో రావద్దని కూడా మనం వాడుకోవచ్చు. మీరు ఆలోచన చేయండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి నాకు ఫ్యూచర్‌లో షుగర్ రావద్దు. నాకు టాబ్లెట్ ఇయ్యండి అంటే ఇవ్వలేరతను. కానీ మన యొక్క నెక్స్ట్ మంత్‌లో గనక చూసినట్టయితే అన్ని ప్రొడక్ట్స్ కూడా వచ్చిన వాళ్ళు తగ్గడానికి వాడుకోవచ్చు. రాని వాళ్ళు రాకుండా వాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండయి. మనము నేచురల్ ప్రొడక్ట్స్, ఎక్సలెంట్ ప్రొడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్, అథెంటిక్స్ ప్రొడక్ట్, హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మిగతా కంపెనీలో మీరు కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. దాంతో పాటు రిసర్చ్ బేస్డ్ ప్రొడక్ట్ అండి. ఇక్కడ మన యొక్క ల్యాబ్‌లో మనకు అవన్నీ టెస్ట్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్ మీరు ఎండింగ్ వరకు విని సక్సెస్ చేసినందుకు ఈ యొక్క మీటింగ్ థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి. రైట్ సైడ్‌లో మోర్ అని ఉంటుంది. అక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు ఇక్కడ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. దాని యొక్క క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ గనక మీరు ఇప్పుడు ఇవ్వలేకపోయినా మీరు తర్వాత అయినా సరే నా యొక్క మొబైల్ నంబర్‌కు మీరు ఈ యొక్క క్లారిటీ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయండి. మీ యొక్క ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు విన్న క్లాస్ యొక్క ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు అక్కడ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు మీ యొక్క ఉద్దేశ్యం ఏ విధంగా ఉన్నా పర్లేదు. మీరు కామెంట్ చేసినామంటే మీకు ఇంకా దానికి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మాకు కూడా కొద్దిగా బూస్టింగ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.